అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంట్రా? అయ్య గారు మళ్ళీ ఏదో పేపర్ మీద ప్లాన్ ఇస్తున్నారండి. రోజు రోజుకి శరవేగంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు, మధ్యతరగతి కుటుంబాల పరుసులకు పడుతున్న చిల్లులు, ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రజలు. అయ్యారు, పెట్రోల్ రేటు రోజు రోజుకి ఇలా పెరిగిపోతుంటే మనమేం చేయలేమా? ఎందుకు చేయలేం? చెయ్యొచ్చురా. కాకపోతే బైక్ నడపడం మానేసి నడవడం మొదలెట్టాలి. కార్లు తీయడం మానేసి సైకిల్ తొక్కడం స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏమవుద్ది? ఆయాసం వస్తుంది. ఆయాసం కాదురా, ఆరోగ్యం వస్తుంది. ఎక్సర్సైజ్ అనుకుంటా కండి. బైక్ అంత స్పీడ్ గా నడవగలమా? కార్ అంత స్పీడ్ గా సైకిల్ తొక్కగలమా? పనులవ్వద్దు. అవుతాయిరా. ఎలా అవుతాయండి? అమ్మాయి గారు 1 గంటకి వంట మొదలు పెడతారు. అప్పుడు ఆలోచిస్తారు ఏం కూర వండాలి అని. అవునా? అవును. అరగంటలో అమ్మాయి గారికి కావాల్సిన కూరగాయలు తేవాలంటే బైక్ కాదు కదా, రాకెట్ వేసుకెళ్ళినా టయానికి రాలేము. అలాంటిది నడుచుకుంటానో సైకిల్ తొక్కుకుంటానో వెళ్తే మనం తినేది లంచ్ కాదు, డిన్నర్. అందుకేరా టైం టేబుల్ అనేది ఒకటి ఉంది. ఏ టైంలో ఏం చెయ్యాలో అన్నీ అందులో ఉంటాయి. కొంపు తీసి ఇప్పుడు అది కానీ గీస్తున్నారా? కొంప తీయకుండానే గీస్తున్నాను. అయినా నువ్వు నాతో ఉండి భలే షార్ప్ అయిపోయావురా, భలే కనిపించావు. ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉంది? 107. మీరు అడిగినవన్నీ కొనివ్వడానికి కారు వేసుకుని రోజంతా తిప్పితే ఇంటికి వచ్చే ముందు కారు అమ్మేసి నడుచుకుంటూ రావాలి. అందుకని అదే మా ఆఫీస్ వర్కుల మీద వెళ్ళినప్పుడైతే నాకు పెట్రోల్ కన్వీనియన్స్ ఇస్తారు. అందుకనే ఆ క్యాలెండర్. మనం ఎవరు? మిడిల్ క్లాస్. అమ్మా బాబోయ్! అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంట్రా? అయ్య గారు మళ్ళీ ఏదో పేపర్ మీద ప్లాన్ ఇస్తున్నారండి. దేని గురించి? అదేదో డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ అన్నారండి. టేబులా? ఏం టేబుల్ రా? పదా. ఏమండి, ఏం చేస్తున్నారు? కాలానికి ఖర్చులకి కనెక్షన్ పెట్టబోతున్నా. ఈ స్కేల్ గీతలతో మన తలరాతలు మార్చబోతున్నా. ఏంటో నా తలరాత. తెలివైన మోడు దొరుకుతాడు అనుకుంటే ఈడు దొరికాడు. పిచ్చిదానా, తెలివైన మగాడు పెళ్లి ఎందుకు చేసుకుంటాడే? మీరు చేసుకున్నారుగా, అంటే మీకు తెలియలేదని ఒప్పుకున్నారా? ఫ్లోలో అలా కమిట్ అయిపోయినా. నో, తెలివి లేకపోయినా ఏ భర్త కూడా ఆ విషయాన్ని ఒప్పుకోకూడదు కూడా. ఒప్పుకోకరా, అడుక్కు తిన్నా. ఏంటే? అదే ఒప్పుకోకండి, అదేంటో చూపించండి అంటున్నా. టైం టేబుల్. ఆ విషయం టేబుల్ దిగి కూడా చెప్పొచ్చు కదా. ఉండొస్తున్నా. ఇది మనం రోజు ఏ టైంలో ఏ పనులు చేయాలి, ఆయా టైముల్లో ఆయా పనులు చేయడం వల్ల మనకి ఎంత డబ్బు సేవ్ అవుద్ది అనే టైం టేబుల్. ఒరే అంజీ, నువ్వు వెళ్ళి ఒక బీపీ టాబ్లెట్ తారా. బీపీ టాబ్లెట్ ఎందుకు? మీరు ఈ టేబుల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నాకు వచ్చేది అదేలేండి. ఏదోట్లే వేసుకో. అసలు ఈ సమాజాన్ని, ప్రభుత్వాల్ని, రాజకీయ నాయకుల్ని చెడగొట్టేది ఎవరో తెలుసా? మనమే. మనమా? ఒరే అంజీ, 2 బీపీ టాబ్లెట్లు తీసుకురా. మనం అంటే మనం కాదు, మనలాంటి బద్దకస్తులు. మనం రోజు పొద్దుక్కేదాకా పడుకోవడం వల్ల, 10 గంటలకు లేవడం వల్ల ఏమవుతుందో తెలుసా? తర్వాత 11 అవుతుంది. నువ్వు కూర్చో. మనం లేట్గా లేవడం వల్ల ఇడు లేట్గా ఇల్లు దుడుతున్నాడు. దానికి ఇడు చీపురు బదులు వ్యాక్యూమ్ క్లీనర్ వాడతాడు. దానివల్ల నాకు కరెంట్ బిల్లు. నువ్వు 11 గంటల దాకా మేకప్లు వేసుకుని బొమ్మనా బెదర్స్లో బొమ్మలాగా చీర సింగారించుకుని టీవీ సీరియల్లో హీరోయిన్ లాగా నువ్వు రెడీ అయ్యి వంట మొదలెట్టేసరికి 1 గంట. అందుకు టిఫిన్ బయట తెప్పించాల్సి వస్తుంది. దానివల్ల నాకు టిఫిన్ బిల్ వస్తుంది. అప్పుడు ఈడు బండి వేసుకుని బలాదూరు తిరిగి కూరగాయలు తేయడం వల్ల నాకు పెట్రోల్ బిల్ వస్తుంది. ఏదో ఓట వేసుకుని ఇంకా నువ్వు హడావిడిగా వంట చెయ్యాలన్న ఆత్రంలో పొంగిపోయే పాలు, నీళ్ళదే మాడిపోయిన కూర, సింక్ నిండా తోవాల్సిన గిన్నెలు పెరిగిపోయి బడ్జెట్ డబల్ అవుతుంది. దానివల్ల నాకు జనరల్ స్టోర్ బిల్ వస్తుంది. మధ్యాహ్నం 4 గంటలు. అడవి పందుల్లా తినేసి ఆఫ్రికా ఎలుగుబంటుల్లో గురకలు పెడుతున్నారు.
సార్కి సోఫా సెట్ అవ్వలేనట్టుంది, కాలు పైన ఎట్టారు. నైట్ డ్యూటీలు చేసే వాళ్ళలాగా మళ్ళీ మధ్యాహ్నం స్లీప్ ఒకటి. లేచేసరికి ఎంత అవుతుందిరా? 7. ఇంకా లేవగానే ఏదో ఆఫీసులకి వెళ్ళిపోయి వాళ్ళలాగా ఫ్రెష్ అయిపోయి ఎల్లా టీవీల దగ్గర తగలాడతారు. ఇంకా అప్పుడు మొదలవుద్దండి అసలైన షో. ఇలా నీ సీరియల్స్ గోలంతా అయ్యేసరికి 10. ఇంకొక సీరియల్ మిగిలిపోద్ది. టైం ఎంత అవుద్దే? 10:30. మరి నైట్ డిన్నర్ ఎప్పుడు వండుతావే? వెంటనే. ఎక్కువ కొరకండి, ఊడిపోతాయి. ఊడిపోతే పల్లా సెట్టు కట్టించుకుంటాను. అప్పుడు తిని 1 గంటకో 2 గంటలకో పడుకుంటే మళ్ళీ పొద్దున్న లేచేసరికి 10. మళ్ళీ సేమ్ రిపీట్. దీనివల్ల నాకు ఎన్ని బిల్లులు వస్తాయో తెలుసా? అసలు నువ్వు బట్టలు ఉతికి ఎన్నాళ్ళయిందే? చా ఊరుకోండి, మీరుండగా నేను ఉతికితే ఏం బాగుంటుంది. నేను ఉతకపోతే వాషింగ్ మిషన్ వాడతాం. వాషింగ్ మిషన్ అసలు ఈయన ఎందుకు పెట్టుకున్నానో నాకే తెలీదు. ఈడి బట్టలు కూడా వాషింగ్ మిషన్ లోనే ఉతుక్కుంటాడు. తెలిసిపోయిందా? తెలిసిపోయిందిరా. మన పెళ్ళయ్యాక నేను కొన్న 5వ వాషింగ్ మిషన్ అది. కరెంట్ బిల్లులు కాక నాకు ఈ బిల్లులు ఒకటి. ఇలా కాదు, అసలు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో పెట్రోల్ రేట్ ఎంత ఉందో తెలుసా? సడన్ గా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు వెళ్ళారు? నా ఇష్టం, నేను ఎక్కడికన్నా వెళ్తా. అక్కడ పెట్రోల్ 46, డీజిల్ 40. ఎందుకో తెలుసా? అది కూడా మీరే చెప్పండి. అక్కడ జనాలు లేరు కాబట్టి. ఆటోమేటిక్ గా జనాలు లేకపోయేసరికి ఆటోమేటిక్ గా వాడకం తగ్గిపోయింది. ఆటోమేటిక్ గా వాడకం తగ్గిపోయేసరికి ఆటోమేటిక్ గా డిమాండ్ తగ్గిపోయింది. ఆటోమేటిక్ గా డిమాండ్ తగ్గిపోయేసరికి ఆటోమేటిక్ గా రేట్ తగ్గిపోయింది. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్ గా ఈ ఐడియా కూడా నాకు అక్కడి నుంచే వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ అండి లేదు నుండి ముందు నేను చెప్పింది నోరు మూసుకుని నేను. సో మనం అన్ని అవసరానికి మించి వాడడం వల్ల, అవసరం లేకపోయినా వాడడం వల్ల డిమాండ్లు పెరిగిపోయి రేట్లు పెరిగిపోతున్నాయి, బిల్లులు మాత్రం భర్తలకు వస్తున్నాయి. అయితే మీరు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయి డిమాండ్లు తగ్గించేసి రేట్లు తగ్గించేసి దేశాన్ని ఉద్ధరించేస్తారా? రేట్లు తగ్గించడానికి, దేశాన్ని ఉద్ధరించడానికి ప్రైమ్ మినిస్టర్ అవ్వక్కర్లేదు. ఒక ప్లానింగ్ ఉన్న హస్బెండ్ అయితే చాలు. ప్రతి ఖర్చుని మన కష్టంతో కంట్రోల్ చేయొచ్చు. ప్రతి డిమాండ్ని మన తెలివితో తరిమి కొట్టొచ్చు. ముందు చీపురు కట్టితే ఈయన్ని తరిమి కొట్టాలి. వినబడుతుంది. సరే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో పెట్రోల్ రేట్లు తగ్గటానికి, మన దేశంలో రేట్లు పెరగటానికి, మన ఫ్యామిలీకి ఈ టైం టేబుల్ కి సంబంధం ఏంటి? ఆ విషయం తెలియాలంటే నువ్వు రేపటి వరకు ఆగాలి. రే, బీపీ టాబ్లెట్ ఏదిరా? లేదండి. ఇక్కడ చూడరా. తెల్లవారుజామున 4 గంటలు. పాపం బిడ్డ అలిసిపోయింది. దెయ్యం కాదురా, నేను అయ్యగారినిరా. ఎల్లు లేచెల్లి ఇంటి పని అంతా చేసేసుకుని బయటికి వెళ్ళి కాయగూరలో పాలు తీసుకుని వచ్చాయి. ఇప్పుడా? ఇప్పుడు అంటే ఇప్పుడు వెళ్ళక్కర్లేదురా. నువ్వు ఇంటి పని అంతా చేసుకునేసరికి 5, 5:30 అవుద్ది. అప్పుడు వెళ్ళు. తప్పదా? తప్పదు. సర్లే, బైక్ ఇవ్వండి. బైక్ తీసా? బైక్ ఎందుకు? ఇక్కడి నుంచి పాల డైరీ 2 కిలోమీటర్లు, అక్కడి నుంచి వెజిటబుల్ మార్కెట్ 1/2 కిలోమీటరు, అప్ అండ్ డౌన్ 5 కిలోమీటర్లు. రోజు 5 కిలోమీటర్లు నడిస్తే హార్ట్కి మంచిది, ఫ్యాట్ కరుగుద్ది, బ్రెయిన్ కూడా బాగా పనిచేద్దంట. అంటే ఇప్పుడు నడుచుకుంటే వెళ్ళాలా? నడుచుకుంటేనే వెళ్ళక్కర్లేదు, పరిగెత్తుకుంటే వెళ్ళే పర్లేదు, కానీ 10 నిమిషాల్లో వచ్చేయాలి. ఇప్పుడు దాని టర్న్ వస్తున్నా. పద్దర్రా పద్దర్రా పద్దర్రా. జై బాయిస్మతి. నీ అక్క కొన్నావు పట్టు చీర, నీ చెల్లి కొన్నావు పట్టు చీర, ఆఖరికి నీ తల్లి కొన్నావు పట్టు చీర, నాకే ఎందుకు కొనలేదు? ఇది నొద్దట్లో కూడా నా నొదట్లేదు. ఇలా కాదు, గట్టి కొట్టాలి. ఏమైంది? నేనే కొట్టా. ఎందుకు? లేచి ఇంటి పని స్టార్ట్. చౌరకండి జోకులు. రండి పడుకుందా. జోకులా? టిఫిన్ అయిందా? అవుతుంది. ఏమండి టిఫిన్?
టేబుల్ కూడా బెడ్ చేసారా? నిద్రపోతున్నారా? నెక్స్ట్ ఏం చేస్తారో? నిద్రపోతానండి. నేను కూడా. అమ్మా ఉతికేసా. నెక్స్ట్ ఏం చేస్తావు? నిద్రపోతా. నేను కూడా. ఏమండి భోజనం? వంట ఏం చేసావు? మీకు ఇష్టమైంది వంకాయ పప్పు. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేస్తావు? ఉన్నాయిగా గిన్నెలు తోమేసి కిచెన్ క్లీన్ చేస్తా. వెరీ గుడ్. అలాగా రేపు పొద్దున్న టిఫిన్లోకి దోశల పిండి రెడీ చేయి. చేయరా? ఏమండి డిన్నర్? యావండి వచ్చాడు. ఏం కూర వండావు? నా పిండాకుడు. అదేనండి పకోడీ కూర వండాను. కొత్త కొత్త కూరలు కూడా వండేస్తావు. వెరీ గుడ్. ఏదో మీ దయ. నెక్స్ట్ ఏం చేస్తావు? నిద్రపోతా. నీ సీరియల్ టైం అయింది కదే, చూడవా? ఎవరికండి ఎవడు చూస్తాడు ఆ సీరియల్స్? నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా. మళ్ళీ పొద్దునే 4ంటికి లేవాలి. అది సో మనం టైం మెయింటైన్ చేయడం వల్ల అంజిగాడు నడుచుకుంటూ కూరగాయలకి వెళ్ళాడు. నాకు పెట్రోల్ మిగిలింది, ఆడికి ఎక్సైజ్ అయింది. నువ్వు బోరు కొట్టి బట్టలు ఉతికేసావు, నీకు ఎక్సైజ్ అయింది, నాకు కరెంట్ బిల్లు మిగిలింది. ఇంకా నువ్వు పొద్దున్నే లేవడం వల్ల ఎర్లీగా పడుకుంటావు. దానివల్ల ఇంట్లో సీరియల్ గోల తప్పింది. దానివల్ల మీకు డిష్ బిల్లు మిగిలింది. మనం ఇలా ఇళ్లలో టైం టేబుల్ వేసుకుని వాడకాలు తగ్గించడం వల్ల ఏమవుతుంది? వాటి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గడం వల్ల ఏమవుద్ది? రేట్లు పడిపోతాయి. రేట్లు పడిపోవడం వల్ల అందరికి అన్ని అందుబాటులోకి వస్తాయి. అది ఇప్పుడు చెప్పు, ప్లానింగ్ ఉన్న హస్బెండ్ వల్ల దేశం బాగుపడుతుందా లేదా? ఈ టైం టేబుల్ వల్ల ఖర్చులు కంట్రోల్లోకి వస్తాయా లేదా? వస్తాయి. ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి. మీరు తెస్తారు. యాక్చువల్లీ ఇది గాంధీ గారి ప్లాన్. మన గుమ్మం మనం శుభ్రం చేసుకోవడం వల్ల మన వీధి శుభ్రపడుతుంది. మన వీధి మనం శుభ్రం చేసుకోవడం వల్ల మన ఊరు, మన ఊరు వల్ల మన రాష్ట్రం, మన రాష్ట్రం వల్ల మన దేశం. అదే ప్లాను ఖర్చుల్లో అప్లై చేశా. ఎలా ఉంది? ఈ జనరేషన్ కపుల్స్ కి మీరే ఇన్స్పిరేషన్. మనం లేటుగా లేవడం వల్ల ఈడు కూడా లేటుగా లేచి ఇల్లు అడావిడిగా తుడిచి అడావిడిలో చీపురి బంధు ఏదో అయ్యింది. రేట్లు తగ్గించడానికి ఖర్చులు కంట్రోల్ ఏదో గుర్తుకున్నాడు. చేయాలి.